హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడైతే మనకు ఐబొమ్మ అనేది క్లోజ్ అయిపోయింది కదా, దాని తాలూకు కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఐబొమ్మ అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయింది, వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. మరి ఇప్పుడైతే అతనికి ఎలాంటి శిక్షలు వేస్తారు అనేది మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే అతను చేసింది తప్పే, ఒక విధంగా తప్పే. కానీ అదేంటంటే ఆయన ఒక క్యాజువల్గా స్టార్ట్ చేసింది, అతనికి మంచిగా అనిపించింది, ప్రపంచానికి మంచిగా అనిపించింది. కానీ గవర్నమెంట్ అలాంటి యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ రూల్ అనేటివి కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ మనం పాటించి ఒకవేళ అలాంటి పనులు చేయకుండా ఉంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అయితే బెట్టింగ్ అనేది చాలా యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు, అలాగే యూస్ చేయమని కూడా చెప్తున్నారు. అలాంటి వాళ్ళను జస్ట్ కేసెస్ పెట్టి మామూలుగా వదిలేయడం కాకుండా ఏ రోజైతే వాళ్ళని కరెక్ట్గా మనకు శిక్ష వేసినట్టయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోయినాయి, చాలామంది డబ్బులు పోయినాయి. అలా అయితే చాలామంది అయితే సఫర్ అయ్యారు. కానీ ఇతని ఐబొమ్మ వల్ల అయితే ఎవరి ప్రాణాలు పోలేవు, ఎవరి డబ్బులు అయితే పోవచ్చు. ఒకవేళ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎంతో ఎఫెక్ట్ పెట్టి సినిమాలు తీస్తుంటారు. అలా అని మనము ఇక ఫ్రీగా వచ్చిందని మనం వెబ్సైట్లు ఉన్నాయని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరిది తప్పనడానికి ఇప్పుడు ఎవరిది లేదు. మనం చూసిన వాళ్ళం, మనందరం బాగానే ఉన్నాం. అతను ఏదో పోలీస్ వాళ్ళు అధికారులు చెప్తున్నారు ఏంటంటే అది ఏదో క్యాజువల్గా అతను స్టార్ట్ చేసింది అని అనుకుంటున్నాడు. అతని గురించి కూడా మాట్లాడాలనుకుంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే ఎప్పుడో తీసుకుంటుండే కావచ్చు, ఏదో సబ్స్క్రిప్షన్ పెట్టి. కానీ ఇన్ని ఇయర్స్లో అతను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అయితే డబ్బులు అయితే మన దగ్గర నుంచే తీసుకోలేడు, ఎవరి ప్రాణాలు తీయలేడు, జనాల డబ్బులు అయితే తీసుకోలేదు. ఒక విధంగా అయితే అతను మనకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు సినిమాలు అందరికీ చూపించిండు, అన్ని ఐబొమ్మలు పెట్టిండు. కాబట్టి ఇంకో విధంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతా ఎఫెక్ట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉంటుండొచ్చు కదా బాధ. వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. అరే సినిమా థియేటర్లో అయితే డబ్బులు వస్తుండే, ఇతను పైరసీ చేసి ఇలా సినిమాలు జనాలకు చూపిస్తున్నాను, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది. కానీ ఇక్కడ చేసిన తప్పు ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా బాలైపోయేది. అందుకే ఇప్పుడు అతను అయితే దొరికాడు. ఇప్పుడు న్యూస్లో వస్తున్న ఏంటంటే కూడా అతను భార్య పట్టించింది, ఇది అట్లా ఇట్లా అని చాలామంది అయితే అంటారు. ఏదైతే మొత్తానికైతే అయినా తప్పు చేసిండు. ఇప్పుడైతే ప్రజెంట్ పోలీస్ కస్టడీలో అయితే ఉన్నాడు. కానీ నేను అనుకునేది ఒకటే, ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్షలు అయితే విధిస్తున్నారో ప్రెస్ మీట్ పెట్టి, అలాగే బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా అలాగే నేను శిక్షించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ చేసిన సమానమే ఇది కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలతోని డబ్బులతోని చెలగాటం ఆడిరు చాలామంది అయితే, సెలబ్రిటీస్ అయితే. ఇంకా వాళ్ళకు కూడా కొంచెం భయం ఉండాలంటే కూడా ఇప్పుడు మీరు ఐబొమ్మ అతని మీద ఎలాంటి యాక్షన్ అయితే తీసుకున్నారో, ఇప్పుడు బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కూడా మీరు యాక్షన్ తీసుకుంటే పోలీస్ అధికారులని కోరుకుంటున్నా. ఎందుకంటే జనాలకు కూడా ఒకటి మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఇతను తప్పు చేసిండు కాబట్టి ఇతన్ని శిక్షించారు, వీళ్ళు కూడా తప్పు చేసారు కాబట్టి వీళ్ళని కూడా శిక్షిస్తున్నారనే నమ్మకం పోలీస్ అధికారుల మీద ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏ ఐబొమ్మ పోయింది, ఇంకా వేరే వెబ్సైట్ ఏదో ఒకటి ఫ్యూచర్లో వస్తుంది, రాదన్నట్టు కాదు. కానీ ఏంటంటే వాళ్ళు కొంచెం సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంచెం ఏదన్నా ఆలోచించి సినిమా బడ్జెట్ తగ్గించుకోవడం కానీ, లేకపోతే టికెట్స్ రేట్స్ తగ్గించడం కానీ, జనాల కోసం కూడా కొంచెం ఆలోచించి ఏదన్నా ప్రయత్నం చేస్తే ఇంకా వేరే విధంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలు కూడా ఇప్పుడు ఏంటంటే సినీ థియేటర్లకు వెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, ఇక్కడనే సోషల్ మీడియాలో చూసేస్తే అయిపోతుందని మనం కూడా అనుకుంటున్నాం. కొన్ని విధాలుగా ఏంటంటే సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. కొంచెం ఏంటంటే ఇప్పుడు మన ఐబొమ్మలకు ఎంటర్ అయిపోయినప్పుడు మనకు యాక్సెస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అన్నీ మనం పర్మిషన్స్ అడుగుతారు, వాళ్ళు అగ్రీ చేస్తాం మనం అన్నీ.
అయితే మనం మొత్తానికి అయితే వాళ్ళకి ఏదో విధంగా అయితే మన డీటెయిల్స్ అయితే వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి మనకు ఫ్రీ అనేటి మనమైతే మూవీస్ అనేటివి చూస్తున్నాం. అది కొంచెం మనం కూడా అర్థం చేసుకొని కొంచెం ఈ సినీ ఇప్పుడు దీని ఐబొమ్మ లాంటివి అయితే కొన్ని వెబ్సైట్ మనం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇంకా కావాలంటే ఓటీటీలో చూసుకోండి, ఎందుకంటే మనం చెప్పలేం, ఎందుకంటే ఎలాంటి సైబర్ క్రైమ్ అయ్యేది తెలియదు కాబట్టి కొంచెం మనం కూడా కొంచెం జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి ఒకసారి. నేనైతే జనాలకి ఒక విధంగా తప్పేంటిది ఒప్పేంటిది మనం కూడా ఎంతవరకు ఆలోచించాలి అనేది ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. అతను చేసిండంటున్నారు కదా, తప్పు రైటే, కాదనట్లేదు. దానికి ఏ విధంగా వాళ్ళ తండ్రి కూడా చెప్తున్నాడు ఏంటంటే ఇక్కడ ఎలాంటి నేనైతే చెప్పడానికి ఏం లేదు, గవర్నమెంట్ ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యండి, అతను తప్పు చేసిండని అంటున్నారు కదా, అలా అతనికి ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష విధించానని వాళ్ళ తండ్రి కూడా మాట్లాడుతున్నాడు న్యూస్లో అయితే. అయితే నేను అనేది ఏంటంటే ఒకటే, ఎవరికైనా కానీ ఒకటే రూల్ ఉండాలి. సెలబ్రిటీస్కైనా ఇప్పుడు ఇతనికి ఐబొమ్మకైనా అతను చేసింది ఒక పైరసీ మాత్రమే, కానీ ఎవరి ప్రాణాలు అయితే తీయలేదు, ఎవరి డబ్బులు గుంజుకోలేదు. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఇంకా వాళ్ళైతే ప్రాణాలతోని చెలగాటం ఆడుతారు, ఇంట్లో డబ్బులతో కూడా చెలగాట ఆడుతారు కాబట్టి వాళ్ళకి అదే ప్రెస్ మీట్ పెట్టి అలాగే మీరు చెప్పాలని నేను కూడా పోలీస్ అధికారులను కూడా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి. నేను ఏమైనా తప్పు మాట్లాడినా మరి ఎలా మాట్లాడినా మీరు ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ గైస్, ఎందుకంటే ఇంతసేపు నా వీడియో చూస్తున్నందుకు. ఇది మన ఛానల్లో కొత్త వీడియో, ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.